గత వారంగా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారుగా 1,00,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 82,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 82,000 క్యూసెక్కులు ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్, ప్రస్తుతం ఎలా ఉంది జూరాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ కనిపిస్తోంది? ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అక్కడ లోతట్టు ప్రాంత ప్రజల్ని? సతీష్, ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయంగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే గత 18 సంవత్సరాల తర్వాత ఈసారి వరద ఉధృతి మే ఎండింగ్ లో రావడంతో ఒకవైపు రైతులతో పాటు అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే గత వేసవి కాలంలో పూర్తి స్థాయిలో చూసినట్లయితే వరద పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకోవడంతో కూడా జూరాల మొత్తం నీటి మట్టం కూడా దాదాపు 1 TMC వచ్చి చేరింది. అయితే ఈ చివరి వారంలో వరద పడుతున్న నేపథ్యంలోనే అధికారులతో పాటు ఆనందోత్సాహాలతో కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకైతే వరద ఉధృతి దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. నిన్న రాత్రి వరకు దాదాపు 99,000 చిల్లర క్యూసెక్ల నీరు చేరుకోవడంతో 12 గేట్ల ద్వారా దిగునున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి 83,616 క్యూసెక్ల నీటిని విడుదల చేసింది. అయితే ఈ సీజన్ లో చూస్తే మొదటిసారి 12 గేట్లు ఎత్తడంతో కూడా రైతులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తారు. అయితే దిగువన ఉన్నటువంటి ఏదైతే వనపర్తి జిల్లా కావచ్చు, అలాగే గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు అధికారులు సూచనలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాలకు ఎగువన ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పలు గ్రామాలు ముంపు కూరే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు అధికారులతో ఎప్పటికప్పుడు ఏదైతే కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ సీజన్ లో 12 గేట్ల ద్వారా ఇప్పుడే 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువ వెళ్తూ మాత్రం రానున్న రోజుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని తగ్గట్లుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ సంవత్సరం ఇప్పటి నుంచే జూరాల గేట్లు ఎత్తివేయడంతో కూడా ఒకవైపు ఈ వీకెండ్స్ కావడంతో కూడా ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఒకవైపు పోలీస్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే జూన్ మొదటి వారం నుంచే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఒకవైపు పర్యాటకుల సందడి పెరిగే అవకాశం, మత్స్యకారులు కూడా వేటకు వెళ్లే అవకాశం నేపథ్యంలో వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరిని కూడా వేటకు వెళ్లలాదని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ లేదా వనపర్తి కావచ్చు, గద్వాల కావచ్చు, నారాయణపేట జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను, ఆ విధంగా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్ యూ హరిశంకర్.